Hello everyone. In the last class లో మనం నెట్వర్క్ డివైసెస్ అంటే ఏంటో నేర్చుకున్నాం. సో అక్కడ ఏం మర్చిపోయామంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకోవడం మర్చిపోయాం. సో వాట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వాట్ ఆర్ నెట్వర్కింగ్ డివైసెస్ ఆర్ ఇట్ కెన్ బి కాల్ యాజ్ నెట్వర్క్ డివైసెస్. సరేనా? అండ్ డిఫరెన్స్ బిట్వీన్ స్విచ్, హబ్ అండ్ వాట్ ఈస్ ఐపిఎస్ and ideas, their differences. Okay. And also, what is VPN? ఈ క్వశ్చన్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్సో ఎనీ స్పెసిఫిక్ డివైస్ గురించి కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఫైర్ వాల్, వాట్ ఈస్ ఫైర్ వాల్? సో ఫైర్ వాల్ గురించి ఇన్ డీప్గా ఫైర్ వాల్ క్లాస్ ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు ఇన్ డెప్త్ నెట్వర్కింగ్ క్వశ్చన్స్ ఫైర్ వాల్ మీద నేను చెప్తాను. అలానే ఇప్పటికైతే ఓన్లీ వాట్ ఈస్ ఫైర్ వాల్ అనేది నేర్చుకోండి, సరిపోతుంది. ఇంకేముంది, ఇంకొక క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. అది ఏంటంటే మనం వాట్ ఈజ్ రిపీటర్, వేర్ వి యూస్. సో ఇలా క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. అలా కాకుండా ఇంకా చాలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు, బట్ దీస్ ఆర్ ద మెయిన్ క్వశ్చన్స్. ఇంటర్వ్యూ ఎప్పుడైతే మీకు ఇంటర్వ్యూలో అడుగుతారో అప్పుడు ఈ క్వశ్చన్స్ మీకు లాస్ట్ వీడియోలో వీటి ఆన్సర్స్ కూడా ఇచ్చాను. సో ఈ రోజు క్లాస్లో అసలు ఏం తెలుసుకోబోతున్నాం అనేది ఇక్కడ పాయింట్. ఓకే. సో ఐపి అడ్రస్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి అసలు ఏంటి ఐపి అడ్రస్. సో మనం లాస్ట్ క్లాస్ కాకుండా ఆ లాస్ట్ క్లాస్లో, అంటే దీని ప్రీవియస్ కాకుండా దాని ప్రీవియస్లో మ్యాక్ అడ్రస్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సో ఈరోజు ఐపి అడ్రస్ ఏంటో తెలుసుకున్నాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే అసలు ఐపి అడ్రస్ అనేది పర్మనెంటా టెంపరరీయా అనేది మనకు తెలుసుకోవాలి. సో అది తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం మ్యాక్ తెలుసుకున్నాం. మ్యాక్ అనేది ఏంటి? ఒక యూనిక్ అడ్రస్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఎ పర్మనెంట్. అండ్ ఐపి అడ్రస్ వచ్చేసరికి టెంపరీ. ఇది ఎక్కడి నుండి వస్తుంది? మనకి రౌటర్ నుండి వస్తుంది. రౌటర్కి ఎక్కడి నుండి వస్తుంది? ఐఎస్పి ప్రొవైడర్ నుండి. సో అలా మనకి అడ్రస్ అనేది అసైన్ చేయడం జరుగుతుంది. కాకపోతే మనం ఫ్లోన్ కూడా తెలుసుకుందాం. అసలు ఐపి అడ్రస్ మనకి ఎలా వస్తుంది, మన నుంచి డేటా మనం ఇంటర్నల్ నుంచి ఎక్స్టర్నల్కి ఐపి అడ్రస్ యూజ్ చేసి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాం అనేది కూడా చూద్దాం. సో ఐపి స్టాండ్స్ ఫర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. సో ఈ ఐపి అడ్రస్ ని యూజ్ చేసి మనం డేటాని ఇంటర్నల్ టు ఇంటర్నల్ లేదంటే ఇంటర్నల్ టు ఎక్స్టర్నల్ యూజ్ చేయడాన్ని ప్రాసెస్నే మనం డేటా ట్రాన్స్ఫర్ ఓవర్ ద ఇంటర్నెట్ అని కూడా అంటాం. సో ఐపి అడ్రస్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి పబ్లిక్, ఇంకొకటి ప్రైవేట్. సో ఈ పబ్లిక్ ప్రైవేట్ తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకి జనరల్గా ఐపి అడ్రస్ రేంజ్ ఏంటో మనం తెలుసుకోవాలి. సో ఐపి అడ్రస్ రేంజ్, అసలు ఐపి అడ్రస్కి రేంజ్ ఎలా ఉంటుంది? సో జనరల్ రేంజ్ ఏంటి? జనరల్ రేంజ్ వచ్చేసరికి 10 కాదు, 0.0.0.0 ఇక్కడ నుండి 255.255.255.255. సో
ఏదైతే 0 నుంచి స్టార్ట్ అయిందో, ఎక్కడైతే 255 దాకా ఆగిందో, ఇది మన జనరల్ రేంజ్. సో ఇందులో మిక్స్ ఆఫ్ పబ్లిక్ ఉంటాయి, ప్రైవేట్ ఉంటాయి. సో మనం ఫస్ట్ ప్రైవేట్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ప్రైవేట్ మనకు తెలిసిపోతే మిగతాది, ప్రైవేట్ తెలుసుకుంటే పబ్లిక్ ఈజీ అయిపోతుంది. సో ప్రైవేట్ అనేది 10 నుంచి స్టార్ట్ అయ్యి ఇన్సైడ్ జనరల్ రేంజ్లో 10.0.0 నుండి 10.255.255.255. సో చూడండి, ఇక్కడ మధ్యలో డాట్ ఆపరేటర్ వస్తుంది. అండ్ పబ్లిక్ ఇంకొక రేంజ్ వచ్చేసరికి ప్రైవేట్లో 172.16.0.0 నుండి 172.31.255.255 మన జనరల్ రేంజ్ కాదు, ప్రైవేట్ రేంజ్, సారీ. అండ్ ఇంకొక రేంజ్ వచ్చేసరికి 192.168.0.0. ఈ రేంజ్ మనం కామన్గా మన డివైసెస్లో చూస్తూ ఉంటాం. అండ్ 192.168.255.255 అనేది మనకి ప్రైవేట్ అడ్రసెస్. సో ఈ వీటినే మనం ఏమని అంటామంటే ఎయిదర్ ఇంటర్నల్ లేదంటే ప్రైవేట్ ఐపీ అడ్రస్ అంటాం. ఈ అడ్రసెస్ కాకుండా మీరు ఇంక ఏ అడ్రస్ చూసినా సరే అది పబ్లిక్. ఓకే, సో ఇక్కడ రిమైనింగ్ ఏ అడ్రస్ అయితే ఉన్నదో, రిమైనింగ్ అన్ని అడ్రస్ అక్కడ ప్రైవేట్ మెన్షన్ చేయకుండా, రిమైనింగ్ ఆల్ అడ్రసెస్ ఆర్ comes under public. Okay, so there are three ranges. One is 10 series and one is 172 series, one is 192 series. Those are mentioned in, అవి కింద మెన్షన్ చేసి ఉండడం జరిగింది. సో నెక్స్ట్ మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఐపీ అడ్రస్ మనకి ఎలా వస్తుంది, ఎక్కడి నుండి వస్తుంది, దాని ఫ్లో ఏంటి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జియో ఉంది, జియో కాకుండా ఎయిర్టెల్ ఉంది, యాక్ట్ ఫైబర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఫైబర్ నెట్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో వీటిని మనం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, ఐఎస్పి అంటాం. ఎప్పుడైతే మనం సర్వీస్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాం, వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా మనకి ఎయిదర్ ఆఫీస్కి కానీ లేదంటే హోమ్ ఇంటికి కానీ మనకి ఇంటర్నెట్ రావడం జరుగుద్ది. సో మన ఇంట్లో ఏం పెట్టుకుంటాం, లేదా ఆఫీస్లో ఏం పెట్టుకుంటాం, ఒక రౌటర్ని పెట్టుకుంటాం. సో దీన్ని మనం రౌటర్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 5 మొబైల్స్, ఒక 10 ల్యాప్టాప్స్ ఉన్నాయి అనుకుందాం. అయితే మన రౌటర్కి ఎప్పుడైతే కనెక్ట్ అవ్వాలో అనుకుంటామో అప్పుడు మనకి ఇంటర్నెట్ నుండి ఈ సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రౌటర్కి ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్, రౌటర్కి మాత్రమే ఇస్తారు ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్. సో ఈ వచ్చిన పబ్లిక్ ఐపీ అడ్రస్ ద్వారా మనకి ఎప్పుడైతే మనం మొబైల్స్ని కనెక్ట్ చేస్తామో మనకి ఇంటర్నల్గా ఒక ప్రైవేట్ ఐపీ అడ్రస్, ల్యాప్టాప్స్ కానీ ఏదైనా సరే ఇంటర్నల్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఇదర్ 192.168 సిరీస్లో కానీ లేదంటే 172 సిరీస్లో కానీ మనకి ఇవ్వడం జరుగుద్ది. 10 సిరీస్ ఎప్పుడు ఇస్తుందంటే మనం ఎప్పుడైతే బిగ్ ఆర్గనైజేషన్లో వాడతామో లేదంటే లోకల్ అడ్రస్ వాడతామో, ఒక మిషన్ లోపల ఇంకో మిషన్ వాడుతుంటాం లోకల్ అడ్రస్ యూజ్ చేసి, అప్పుడు మనకి వస్తూ ఉంటుంది. అయితే మనం ఎప్పుడైతే మనం వైఫై ఓపెన్ చేసి ఆ వైఫై ఏదైతే మన రౌటర్కి ఒక పేరు పెట్టుకున్నామో, హోమ్ రౌటర్ కానీ హోమ్ వైఫై కానీ ఆఫీస్ వైఫై అని పేర్లు పెట్టుకుంటాం కదా, ఆ వైఫైని ఎప్పుడైతే మనం స్కాన్ చేస్తామో అప్పుడు మనకి మొబైల్ కానీ లేదంటే ల్యాప్టాప్ కానీ పాస్వర్డ్ అడగడం జరుగుద్ది. పాస్వర్డ్ అడిగిన తర్వాత మనకి
కనెక్ట్ అవ్వడం జరుగుద్ది. ఎలా కనెక్ట్ అవుద్ది? మనకు కనెక్ట్ అయ్యేటప్పుడు మనకు ఒక ఐపీ అడ్రస్ అసైన్ జరుగుద్ది. ఎలా జరుగుద్ది అనే కాన్సెప్ట్ ఇక్కడ వచ్చేసరికి డిహెచ్సిపి, డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్ ఏంటి ఇన్ డెప్త్ గా నేను పోర్ట్స్ అండ్ ప్రోటోకాల్స్ సెషన్ ఎప్పుడైతే తీసుకుంటానో అప్పుడు మీకు ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది. సో మనం ఎప్పుడైతే మొబైల్ యూజ్ చేసి కానీ ల్యాప్టాప్ యూజ్ చేసి కానీ ఇంటర్నెట్కి కనెక్ట్ అవుదామని మన వైఫైని కనెక్ట్ అయితే అప్పుడు మనం ఐపీ అడ్రస్ అనేది అలాట్ చేయడం జరుగుద్ది. ఎప్పుడైతే అలాట్ చేయడం జరుగుద్దో ఆ టైంలో యూజ్ చేసే ప్రాసెస్సే డిహెచ్సిపి. దాని లోపల ఒక ప్రాసెస్ ఉంటుంది, దాన్నే డోరా అంటాం. ఓకే, డిస్కవర్, ఆఫర్, రిక్వెస్ట్, యాక్సెప్ట్, ఇలా 4 టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ అన్నిటిని డిహెచ్సిపి ప్రోటోకాల్లో మనం తెలుసుకున్నాం. ఇప్పటికీ డిహెచ్సిపి ప్రోటోకాల్ యూజ్ చేసి ఆటోమేటిక్గా అది మనకి ఒక ఐపీ అడ్రస్ని అసైన్ చేస్తుంది. ఏది? ప్రైవేట్ ఐపీ మాత్రమే, పబ్లిక్ ఐపీ ఎప్పుడు అసైన్ చేయదు. ఓకే, అయితే ఇప్పుడు ఫ్లో ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఒక ల్యాప్టాప్ ఏదైతే డ్రా చేస్తున్నానో, ఈ ల్యాప్టాప్ ఉంది కదా, ఈ ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ ఏదైనా తీసుకోండి. సో నేను గూగుల్ క్రోమ్ ఒక వెబ్సైట్కి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను. కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ నేను వైఫైని కనెక్ట్ అయిన తర్వాత నాకు ఒక పబ్లిక్ ఇంటర్నల్ అడ్రస్ ఒకటి 192.168.0.10 ఇలా ఒక ఐపీ అడ్రస్ అనేది నాకు వచ్చింది. అయితే నేను ఇలా ఒక డేటాని ఒక వెబ్సైట్ కనెక్ట్ అవ్వడానికి రౌటర్కి పంపిస్తా. రౌటర్ ఏం చేస్తుంది? రౌటర్ దగ్గర ఒక టేబుల్ అనేది అరేంజ్ చేసుకుంటుంది, రౌటింగ్ టేబుల్ అంటారు. సో ఈ రౌటింగ్ టేబుల్ అనేది ఏం చేస్తుందంటే నా యొక్క ఐపీ అడ్రస్, మ్యాక్ అడ్రస్, డెస్టినేషన్ ఐపీ, తర్వాత నేను ఏ డేటా పంపిస్తున్నా నా డేటా, మూడు లేదా ఈ 4 డేటా కలిపి ఒక దగ్గర స్టోర్ చేసుకొని ఏదైతే రౌటర్కి అసైన్ చేసిన ఐపీ ఉంటుందో ఆ ఐపీ ద్వారా ఐఎస్పి ఉన్న డిఎన్ఎస్కి కనెక్ట్ అయ్యి అక్కడ నుండి ఏ సర్వర్కి కనెక్ట్ అవ్వాలనే పని చూసుకునేది మన ఐఎస్పి. సో ఇన్ జనరల్గా మనం లోపల ఏదైతే ఇంటర్నల్ ఐపీ అడ్రస్ యూజ్ చేస్తున్నామో ఆ ఐపీ ఓన్లీ రౌటర్ వరకు మాత్రమే. కానీ రౌటర్ ఏం చేస్తుంది? దానికి అసైన్ చేసిన ఐపీ అడ్రస్ ఏదైతే అది తీసుకొని మీ యొక్క డేటాని దాన్ని ఇంకొక టేబుల్ వేసుకొని, సో ఇది నాకు డేటా కావాలని బయట సర్వీస్ ప్రొవైడర్ డిఎన్ఎస్లోకి వెళ్ళి అక్కడ చెక్ చేసుకొని అక్కడ నుండి నాకు ఈ సర్వర్కి రీచ్ అవ్వాలి అని ఆ సర్వర్ దగ్గరికి వెళ్ళడం జరుగుద్ది. సో ఇలా అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ డేటా రౌటర్ దగ్గరికి తెచ్చుకొని మీకు ఏదైతే అక్కడ ఒక టేబుల్లో అసైన్ చేసుకుందో ఆ టేబుల్లో ఆ అసైన్ చేసిన ఐపీకి మ్యాక్కి రిటర్న్ ఆ డేటా ఇవ్వడం దాన్నే రౌటింగ్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడైతే ఒక డివైస్ కదండి సార్ మీరు పంపించారు. ఫర్ ఎగ్జాంపుల్ థౌజండ్స్ ఆఫ్ డివైస్ ఉన్నప్పుడు ఏం చేస్తుంది అంటే సేమ్ ప్రాసెస్ ఒకేసారి 100 రిక్వెస్ట్లు కాదు 1000 రిక్వెస్ట్లు పంపు. అక్కడ రౌటింగ్ టేబుల్లో డైనమిక్ అల్గోరిథం ఉంటుంది కాబట్టి ఆ అల్గోరిథం ఏం చేస్తుంది అంటే వచ్చిన ప్రతి రిక్వెస్ట్కి అది మ్యాప్ చేసుకుంటుంది. ఒక టేబుల్ని మ్యాప్ చేసుకొని బయటకి ఎక్కడికి పంపించాలి, ఎవరి దగ్గరికి పంపించాలి, అసలు వాట్సాప్ సర్వీసా, గూగుల్ సర్వీసా, లేకపోతే క్లౌడ్ సర్వీసా, మైక్రోసాఫ్ట్ సర్వీసా, ఏ సర్వీస్ పంపించాలన్నది రౌటర్ చూసుకుంటుంది. రౌటర్ ఫస్ట్ మీ దగ్గర నుంచి డేటా తీసుకొని రౌటర్ ఐపీ ద్వారా ఏదైతే పబ్లిక్ ఉందో ఆ పబ్లిక్ ఐపీ ద్వారా ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి డిఎన్ఎస్ ద్వారా ఆ మెయిన్ సర్వర్ ఏదైతే ఉందో దాని దగ్గరికి వెళ్ళి ఆ డేటాను తెచ్చుకొని మళ్ళీ మీకు ఇవ్వడాన్నే రౌటింగ్ అని అంటారు సింపుల్గా. ఓకే, అయితే ఇప్పుడు రౌటింగ్ ఎంత తెలుసుకున్నాం. సో అసలు మన ఐపీ అడ్రస్ మనం ఎలా ఫైండ్ చేసుకుంటాం మన ల్యాప్టాప్లో? సో సింపుల్గా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయడానికి విండోస్ ఆర్ టైప్ చేయొచ్చు, లేదంటే సెర్చ్ బార్లో సిఎండి లేదంటే కమాండ్ ప్రాంప్ట్ అని టైప్ చేయొచ్చు. టైప్ చేసిన తర్వాత ఐపీ కాన్ఫిగ్ అనే కమాండ్ టైప్ చేస్తే ఇక్కడ మనకి ఒక రిజల్ట్ ఇస్తుంది. ఏంటి? సో ఇక్కడ నేను ఇథర్నెట్ కేబుల్ అయితే వాడట్లేదు, నేను ఇన్బిల్ట్ వైఫై ప్లస్ ఎక్స్టర్నల్ అడాప్టర్ వాడుతున్నాను. సో నాకు ల్యాన్ గురించి ఇక్కడ మీడియా డిస్కనెక్టెడ్ అని చూపిస్తుంది. అది కాకుండా ఇక్కడ వైర్లెస్ ల్యాన్ అడాప్టర్ వైఫై అనేది నా ఇన్బిల్ట్ నాకు ల్యాప్టాప్లో
ఎన్ఐసి కార్డ్, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ ఏదైతే ఉందో, నేను ఓన్లీ వైఫై కనెక్ట్ అవ్వాలనుకుంటే మాత్రం నాకు ఇక్కడ ఐపీ అడ్రస్ ఇవ్వడం ఏం జరిగింది అంటే 192.168.1.27 ఇవ్వడం జరిగింది. అలానే నాకు పబ్లిక్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ నేను ఇంకొక వైఫై అంటే నేను ఒక అడాప్టర్ వాడుతున్నా. కొంచెం దూరం ఉన్న రేంజ్ కూడా నాకు రావాలని, లేదంటే వైఫై హ్యాకింగ్ చేయడానికి ఒక డివైస్ అంటారు, దాన్నే అడాప్టర్ అంటారు. సో వైఫై అడాప్టర్ అనేది నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నాకు వైఫై 2 అనేది చూపించడం జరిగింది. మీ కేసులో మాత్రం మీకు వైఫై 2 అనేది చూపించడం జరగదు, మీ దగ్గర డివైస్ లేకపోతే. సో ఆ డివైస్కి నాకు వచ్చిన ఐపీ అడ్రస్ 168.1.28. ఓకే, సో ఈ ఐపీ అడ్రస్ నాకు ఇవ్వడం జరిగింది. దానికి కూడా స్పెషల్గా ఇంకొక IPv6 అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇలా మీరు మీ ఐపీ అడ్రస్ని, మీ IPv6 కానీ IPv4 కానీ తెలుసుకోవచ్చు. సో అయితే ఇప్పుడు IPv6 అంటే ఏంటి తెలుసుకుందాం. సేమ్ IPv6 IPv4 సేమ్ అబ్బా. సింపుల్గా ఏం చేద్దాం అంటే IPv4 అండ్ IPv6. ఈ V6 V4 అంటే ఏం లేదు, సింపుల్గా వర్జన్స్. అయితే మనకి ప్రపంచంలో మనుషులు పెరుగుతున్నారు, డివైజులు పెరుగుతున్నాయి. పెరిగే కొద్దీ ఐపీ అడ్రస్లకు ఒక లిమిటెడ్ ఉంటుంది. ఆ లిమిటెడ్ ఏదైతే ఉందో అవి తగ్గిపోవడం వల్ల ఐపీ అడ్రస్ లిమిట్ అయిపోయి, సో అందరికీ ఐపీ అయితే ప్రొవైడ్ చేయడం జరగదు. సో అందుకే దీన్ని లిమిటెడ్ అంటారు. సో దానికి సొల్యూషన్ తీసుకొచ్చారు మన ఇంటర్నెట్ టెక్నాలజీ. ఏంటి అనేది అంటే IPv6. ఇది లిమిటెడ్ ఉంటే ఇది అన్లిమిటెడ్. ఆల్సో ఇది 32-bit అడ్రస్ అండ్ ఇది 128-bit అడ్రస్. ఫర్ ఎగ్జాంపుల్ 192.168.1.1 ఇది ఒక 8 బిట్స్, ఇది ఒక 8 బిట్స్, ఇది ఒక 8 బిట్స్, ఇది ఒక 8 బిట్స్, ఇలా 4 ప్లస్ చేస్తే 38 బిట్స్. ఇంకొక ఐపీ అడ్రస్ 2B, ఇది IPv6 అండ్ ఈ 001118C66F000. సో ఇలా ఒక ఐపీ అడ్రస్ ఉంది. సో దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది డాట్ ఆపరేటర్ ద్వారా సపరేట్ అవుద్ది, కానీ ఇది కాలన్ అనే దాని ద్వారా సపరేట్ అవుద్ది. ఓకే, ఇందులో ఓన్లీ న్యూమరిక్ వాల్యూస్ మాత్రమే ఉంటాయి, నెంబర్స్ మాత్రమే ఉంటాయి. ఇందులో ఆల్ఫాబిట్స్ A నుంచి F వరకు మాత్రమే. ఓకే, అండ్ నెంబర్స్ మిక్స్ ఉంటుంది. సో అందుకే ఇది అన్లిమిటెడ్, చాలా ఎక్కువ నెంబర్స్ దీనివల్ల ఉంటాయి. సో ఇలా ఐపీ అడ్రస్ అనేది మనం తెలుసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ ఏంటంటే ఐపీ అడ్రస్ మీద క్వశ్చన్లు అడిగితే ఏంటి, సో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ ఐపీ అడ్రస్, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి డిఫరెన్స్ బిట్వీన్ IPv4 అండ్ IPv6, అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ IP, ఆర్ దేర్ డిఫరెన్సెస్. అండ్ ఇంకో క్వశ్చన్ వచ్చేసరికి హూ ఈజ్ ISP, అసలు ISP అనేది ఎవరు మీకు తెలియాలి. నెక్స్ట్ అసలు ఇంటర్నెట్ ఫ్లో, వాట్ ఈజ్ ద ఫ్లో ఆఫ్
ఇంటర్నెట్ డేటా ట్రాన్స్ఫర్. సో ఇలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం అయితే జరుగుద్ది. సో ఎప్పుడైతే ఇలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశారో, సో ఇక్కడ ఏవైతే క్వశ్చన్స్ అన్ని నేను మెన్షన్ చేస్తానో ప్రతిదీ మీకు వీడియోలో చెప్పడం జరిగింది. సో ఇలా ఇంటర్వ్యూయర్ ఎప్పుడైతే మీకు నెట్వర్కింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో అడుగుతారో అప్పుడు మీరు ఈజీగా వాటికి ఆన్సర్స్ చెప్పడం జరుగుద్ది. సో దీస్ క్వశ్చన్స్ కెన్ బి రైజ్డ్ ఇన్ ఇంటర్వ్యూస్ ఫర్ దిస్ టాపిక్. ఐపీ అడ్రస్ మీద ఈ టాపిక్ ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో దాని మీద ఇలాంటి క్వశ్చన్స్ రేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నేను అనుకుంటున్నాను అందరికీ అర్థమైంది అని. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ క్లాస్లో ఆ కామెంట్స్ చూసి మీకు ఆ డౌట్స్ అనేది క్లియర్ చేయడం జరుగుద్ది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ వన్స్ అగైన్. సైనింగ్ ఆఫ్, బ్లాక్ హ్యాట్ కమాండో.